ఇది నిస్త్రైగుణ్య అనే పదానికి నిర్వచనం. శంకరులు ఏం చేశారంటే ఈ మూడింటిని కలిపేసి ఏదైనా విస్తారంగా చెప్పచ్చులే అనుకున్నారో ఏమో. నిష్కామో భవ, ఎందుకంటే కామంలో ఈ మూడు ఉన్నాయి. కామంలో కర్త ఉండాలి. కామన అంటే కోరిక, దానికి కర్త ఉండాలి. కర్త ఉండాలి అంటే దేహంతో వీడికి అహం మమ అభిమానం ఉండాలి. దేహంతో అధ్యాస లేదే, అంటే దేహమే నేను అనేటువంటి ఐడెంటిఫికేషన్, ఆ తాదాత్మ్యం లేకుంటే మీకు కామన ఉండదు. సర్వకామనలు దాని నుంచే పడతాయి. నేను ఎక్కడో పాఠం చెప్తున్నా ఇలాగే, ఇక్కడ టొరాంటోలోనో ఇక్కడ ఒక ఆయన లేచన్నాడు అంటే ఏమంటారండి మీరు? అంటే ఇప్పుడు నేను కాదంటారా? అంటే మరి నేను చేసి పనులు నేను కాదా చేస్తుంటే మరి ఎవరు చేస్తున్నారు? మరి అంటే ఇంక జీవితంలో ఏదైనా సుఖం ఒకటి అనుభవించాలంటారా అక్కర్లేదంటారా అని అడిగాడు ఆయన. 3 ప్రశ్నలు. నేను చెప్పాను, మహాత్మా ఈ పాఠం మీకు కాదు ఈ పాఠం. ఎందుకంటే నేను కాదంటానంటే వాడు తమోగుణ ప్రధానంగా ఉన్నాడు, దేహంతో తాదాత్మ్యాన్ని చెంది ఉన్నాడు. ఈ పనులు చేసేవాడిని నేను కాదంటారా? నువ్వు కాదురా కర్మలు చేసేవాడు అంటే కోపం వస్తుంది వాడికి. హీ బికమ్స్ యాంగ్రీ రియల్లీ. నన్ను అడుగుతారు, క్లాస్ నుంచి వచ్చేస్తో రూమ్కి వచ్చి ఒక ఆయన నన్ను అడిగారు, ఏమంటే క్లాసులో మీరేమో మీరు ఆత్మకర్త కాదంటే, ఆత్మ అంటే నేనన్నా, అవును మీరే, నేను ఆత్మకర్త కాదని చెప్పారు కదా, అయితే ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న అడగడానికి ఇప్పుడు మీ దగ్గరికి వచ్చింది నేను కాదంటారా? సో I said, yes, you are not the one. You have come to know that. చాలండి ఇలాగ ఎక్కడైనా ఉంటుందా అంటే మరి అదే. అంచేతనే మీరు త్రైగుణ్యంలో ఉండండి కొంతకాలం, ఏం పర్వాలేదు. ఆ పాఠం మీకోసం కాదు. మరి వేదాంతం అంటే ఇలాగే ఉంటుంది. అంచేతనే ఇది ఎవడు చెప్పడం మానేశాడు, ఇది ఎక్కడ వర్కౌట్ అయ్యే సమాచారం కాదని. ఎనివే, నిస్త్రైగుణ్యం నిష్కామో భవ. కాబట్టి కామన అంటే దేహంతో మమేకమై ఉండాలి. ఆ తర్వాత కర్తృత్వం ఉండాలి కామనలో భాగము. ఆ కర్మ యొక్క ఫలాన్ని భోగించి వాడిని నేను అనే భోక్తృత్వం ఉండాలి. దేహాధ్యాస తమోగుణంతో అభిమానము, కర్తృత్వాధ్యాస రజోగుణాభిమానము, భోక్తృత్వాధ్యాస సత్వగుణాభిమానం, 3 కలిసి కామ. నిస్త్రైగుణ్య అంటే నిష్కామో భవ. మీరు ఆలోచించండి, ఏ కామన ఉండకూడదు, ఏ డోంట్ హ్యావ్ ఎనీ డిజైర్ వాట్స్ ఎవర్. ఏ డిజైర్ అనవసరం, అది ఒక లక్ష్యంగా పెట్టుకుని వర్క్ చేయాల్సి ఉంటుంది, దాని మీద వర్క్ చేయాలి. చాలా కఠినమైన విషయం. ఏ డిజైరు అనవసరం. ఇది ఎలాగంటే దీనికి ఒక సమాచారం, ఒక కథ ఉంది. సనత్ కుమార మహర్షి ఆయన ఒక కుటీలో కూర్చుని ఉంటాడు. అంటే అప్పుడు పార్వతీ పరమేశ్వరులు పైన వెళ్తూ ఉంటారు, ఆకాశంలో వెళ్తూ ఉంటారు. వెళ్తూ పార్వతి పరమేశ్వరుడు ఈశ్వరుడు శివుడితో అంటుంది, ఎవరండి కింద ఆయన అంటుంది. ఆ తేజస్శాలి ఎవరండి? ఆయన సనత్ కుమారుడు. పోనీ ఓసారి వారితో మాట్లాడి వెళ్దాం. ఎందుకులే పార్వతి, ఆయన దారిని ఆయన ఉండని, ఆయన ఆత్మనిష్ఠుడు, పెద్ద పట్టించుకోడు, మనం వెళ్ళినాను, దారిని మనం వెళ్దామంటే అదేం కుదరదు, ఆత్మనిష్ఠుడు అంటే ఏమిటో నేను ఒకసారి చూడాలి పదండి అని. సరే వెళ్తారు ఇద్దరులో. వెళ్ళిన తర్వాత శివుడు చెప్తాడు, ఆయన ఊరికే చూసేసి వెళ్ళిపోదాం, ఆయనతో సంభాషణ పెట్టుకోద్దని. అంటే ఆవిడ, అలా ఎందుకని, నేను మాట్లాడతాను, నేను జగన్మాతని, నేను మాట్లాడడం తప్ప, నేను వరాలు కూడా ఇవ్వగలుగుతాను అంటే, వద్దు అవేం వద్దు, నువ్వు అసలు మాట్లాడొద్దు, అదేం కుదరదు. ఓకే, హే సనత్ కుమార్, నువ్వు చాలా గొప్పవాడు అని చెప్తున్నాడా ఈయన శివుడు, సాక్షాత్తు ఆయనే చెప్తున్నాడు, నువ్వు నిజంగా గొప్పవాడు అయి ఉంటావు. సో నీ తేజస్సుకి, నీ యొక్క గొప్పతనానికి నేను చాలా సంతోషించాను, నీకు నేను వరం ఇస్తాను, కోరుకోవాలి. అంటే ఆయన అంటాడు, నాకు వరమా? ఐ డోంట్ నో, నాకు ఏ వరం వద్దమ్మా అంటాడు. అదేమిటి, జగన్మాత వరం ఇస్తానంటే వద్దంటావు, నీకు ఇంత అహంకారం? అబ్బా, అహంకారం కాదు తల్లి, అహం లేకపోవడమే సమస్య అసలు. కాబట్టి నాకే వరం అవుతుంది, అదేం కుదరదు, నేను వరం ఇస్తాను, నువ్వు కోరుకోవాల్సి. ఆయన ఒక వస్త్రం చిరిగిపోతే కుట్టుకుంటున్నాడు. అట్ దట్ టైం ఆయన అంటాడమ్మా, ఈ సూది ఇటు నుంచి పొడిస్తే అటు వచ్చి ఇట్లా వరం ఇవ్వమనుకోండి. అంటే అర్థం ఏంటి, దానికి ఒక వరం కావాలా? స్పాంటేనియస్గా వస్తుంది అంతే.
వరం కోరాలంటే అదే వరం, ఇంకంతకంటే వరం. అదేం వరం, అలాగేం కుదరదు. మరి అయితే ఇంకో వరం ఏమిటో అని ఆలోచించి ఇటు అటు చూస్తే సూర్యుడు మిట్ట మధ్యాహ్నం నెత్తి మీద ఉంటాడు. అమ్మ ఇంకొక 6 గంటల్లో సూర్యుడు పశ్చిమాద్రిని చేరిట్లా వరం ఇవ్వమని అంటే అదేం వరం అంటే, మరి నాకు ఇలాంటి వరాలైతే వస్తున్నాయి, ఇంకే వరం లేదంటే. అంటే వరం లేకపోతే శాపం ఇస్తానైతే నీకు అంటుంది ఆవిడ. అంటే అమ్మా నీ అనుగ్రహం అయితే సరే, ఒంటె వైపో, చాలా అహంకారంగా ఉన్నట్టున్నావు, ఒంటె వైపో అంటే ఆయన ఒంటె అయిపోతాడు. పార్వతీ పరమేశ్వరుడు వెళ్ళిపోతారు, శివుడు ఏం మాట్లాడి వెళ్ళిపోతారు. మళ్ళీ ఏడాది తర్వాత మళ్ళీ వెళ్తుంటే ఈ ఒంటె ఎలా ఉందో చూడాలనిపిస్తుంది. మళ్ళీ శివుడు చెప్తాడు ఆయన జోలికి వెళ్ళకు, ఇప్పుడు కూడా చెప్తాడు. చెప్తే అదేం కుదరదు, ఈ నా వరం ఇస్తానంటే వద్దన్నాడు, శాపం యొక్క పరిస్థితి ఏమిటో నేను గమనించాలి అని మళ్ళీ దిగుతున్నాడు. దిగి ఏమయ్యా సనత్ కుమార్ ఇప్పుడు ఎలా ఉన్నా? బాగున్నానమ్మా. నేను ఇచ్చిన శాపం యొక్క దుఃఖాన్ని అనుభవిస్తున్నావు. దుఃఖమే ఉంది తల్లి, దుఃఖమేం లేదు, అంతా బాగానే ఉంది. పూర్వం వంట వండుకోవడం అనే ఒక సమస్య ఉండేది, ఇప్పుడు వంట వండుకోక్కర్లేదు, వెచ్చాలు తెచ్చుకోక్కర్లేదు, గడ్డి తినేస్తే ఈ ఉపాధి చాలా అనుకూలంగా ఉంది. కాబట్టి ఇంకా అయితే నీకు నేను మళ్ళీ నిన్ను మామూలు చేసేస్తానంటే అక్కర్లేదు తల్లి, లెట్ ఇట్ బి హియర్. ఎందుకంటే ఆ దేహము నేను కాదు, ఈ దేహము నేను కాదు, డజంట్ మ్యాటర్, లీవ్ ఇట్ లైక్ దిస్. కాబట్టి ఇప్పుడు ఆవిడికి వరం ఏమిస్తారు, శాపం ఏమిస్తారు? దేహాభిమానం ఉన్నవాడికి వరము శాపము, దేహాభిమానం లేనివాడికి వరమే ఉంది, శాపమే ఉంది. నిష్కామో భవ. ఇప్పుడు సూర్యుడు అస్తమించే, ఇప్పుడు రాత్రి పడింది, మళ్ళీ రేపు ఉదయం సూర్యుడు ఉదయించాలి అని మనం కోరుకోవాలండి. కోరిక కావాలా? అక్కర్లా. ఎందుకంటే అది జరుగుతుంది. తిన్న అన్నం అరగాలి, కోరుకోవాలా? అక్కర్లా, అది జరుగుతుంది. ఎలాగైతే మీరు కోరకుండగా ఇవన్నీ ఉచ్ఛ్వాస నిశ్వాసలు నాకు జరగాలి అని కోరుకుంటున్నారండి? కోరుకోవట్లేదు కదా, అయినా జరుగుతుందా లేదా? నా గుండె కొట్టుకుంటూ ఉండాలి అని కోరుకుంటున్నారా? కోరుకోవట్లేదు కదా, అయినా కొట్టుకుంటోంది కదా. వీడు కోరుకోవడం చేత కొట్టుకున్నా ఇంతకాలం, ఈ పైన కూడా కొట్టుకుంటూ ఉండాలి, 100 ఏళ్ళు కొట్టుకోవాలి. వై యూ సే దాట్? అదే తప్పు. జీవితంలో ప్రధానమైనవన్నీ కూడా గ్రావిటేషన్ ఉండాలి. ఎందుకు కోరుకోవడం? ఎందుకు గ్రావిటేషన్ ఉండనే ఉంది. భూమి ఆకర్షణ శక్తి నన్ను నేలపై నిలబెట్టి ఉంచాలి, ఎందుకు ఆ కోరిక? ఎందుకు? ఇట్ ఈజ్ ఆల్రెడీ దేర్. నిజానికి ఏ కోరిక కోరకుండానే మన జీవితంలో ప్రధానమైన అంశాలు నడిచిపోతున్నాయి, అప్రధానమైన అంశాలు కూడా అలాగే నడుస్తున్నాయి. కానీ వీడు ఏమనుకుంటాడంటే నేను కోరబట్టి, నేను చెయ్యబట్టి ఇది ఇలా జరుగుతోంది అని వీడు అనుకుంటాడు. వాస్తవంలో వీడి సంకల్పాన్ని బట్టి జరిగింది కాదు, వీడి క్రియను బట్టి జరిగింది కాదు, అది ప్రకృతి ధారణ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ సత్యాన్ని గుర్తించేసి వీడు ఏ కోరిక లేకుండగా అలా కామ్గా ఉండిపోవడమే. ఈ గంగా నది ఇలా ప్రవహించాలి అని కోరడం ఎంత అనవసరమో, నా జీవితంలో నేను 80 ఏళ్ళు బతకాలి, ఎందుక కోరిక? శుద్ధ అనవసరం. ఎందుకంటే వీడి ఆ ప్రవాహంలో గంగానది ప్రవహించాలని కోరడం అలాంటిదో ఇదే అటువంటిదో. కాబట్టి ఆ కోరిక పెట్టుకోవటం వల్ల నేను బతకనేమో అని భయం ఉంటుంది. బతకడం మీకు ఎంతకాలం బతకాలని కోరుకుంటున్నారు అండి? మహాత్మా అని అడిగారు నన్ను ఎవరో. నేనన్నాను, నేను ఆయన కోరుకోవట్లేదు. డోంట్ యూ వాంట్ టు లివ్? నో, ఐ డోంట్ వాంట్ టు లివ్. వై? అరే, ఐఎమ్ లైఫ్ ఇట్ సెల్ఫ్, వై షుడ్ ఐ డిజైర్ టు లివ్? ఐ డోంట్ డిజైర్ టు లివ్ బికాజ్ ఐఎమ్ లైఫ్. మళ్ళీ లైఫ్ అయి ఉండి నేను ఐ డిజైర్ టు లివ్. సపోజ్ యు ఆర్ లైఫ్, వాట్ ఈజ్ రాంగ్ ఇన్ డిజైరింగ్ టు లివ్? అంటే నథింగ్ రాంగ్. చచ్చిపోతావేమోనే భయం ఉంటుంది దాని పక్కన. బతకాలని కోరిక ఉంది అంటే చచ్చిపోతామనే భయం ఉంది. అవునంటారా లేదండి? బతకాలనే కోరికని పక్కనే ఉంది. సపోజ్ బతకాలనే కోరిక మీకు లేదనుకోండి, చచ్చిపోతామనే భయం ఉండదు, కామనా భయం. కాబట్టి అసలు ఏ కోరిక పెట్టుకోవద్దన్నారు. నిష్కామో అంతే. ఎంప్టీ ది మైండ్ ఆఫ్ ఆల్ డిజైర్స్. యూ విల్ నాట్ నో వాట్ ఈస్ ఫియర్. దెన్ మీ ఆత్మస్వరూపం యొక్క అపూర్ణత్వం మీకు అనుభవానికి వస్తుంది. అప్పుడు యూ విల్ నో ది ట్రూత్.
అండ్ దట్ ట్రూత్ ఈజ్ యువర్ సెల్ఫ్. ఈ కోరికల్లో స్పిరిచువల్ యాంగ్జైటీ కూడా భాగం. స్పిరిచువల్ ఆస్పిరేషన్ ఉండబట్టి స్పిరిచువల్ యాంగ్జైటీ వస్తుంది. స్పిరిచువల్ ఆస్పిరేషన్ ఏమిటి? నాకు ఆత్మజ్ఞానం కావాలి అనే స్పిరిచువల్ ఆస్పిరేషన్ ఉన్నంతకాలం స్పిరిచువల్ యాంగ్జైటీ ఉంటుంది. ఆత్మజ్ఞానం కావాలంటే మన దగ్గర లేని దాన్ని కోరుకోవాలి, కానీ నేనే అయి ఉన్నదాన్ని కోరుకోవడం, ఈ కోరిక కూడా అవసరం అని మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడు మీకు యాంగ్జైటీ పోతుంది. యు ఆర్ ది స్పిరిట్ ఇన్ ఎనీ కేస్. యు ఆర్ నాట్, యు నీడ్ నాట్ బికమ్ ది స్పిరిట్. యు ఆర్ ది స్పిరిట్. స్పిరిట్ అంటే ఆత్మానం. సో ఆ విధంగా నిష్కామో భవ అర్జున. నేను చాలా చెప్పాను. ఈ నిష్కామ అనే పదం మొదటిసారిగా వచ్చింది, అందుకోసం విస్తారంగా చెప్పాను. మళ్ళీ ఇంకా రాబోయే అధ్యాయంలో ఈ నిష్కామ భావము అనేది బాగా విస్తారంగా చెప్తారు. తర్వాత నిర్ద్వంద్వ సుఖ దుఃఖహేతు సప్రతిపక్షౌ పదార్థౌ ద్వంద్వశబ్దవాచ్యౌ. ఇది ద్వంద్వ శబ్దానికి నిర్వచనం. ఈ నిర్వచనం నేను చాలాసార్లు చెప్పాను అనేక సందర్భాల్లో, ఇక్కడే కాదు మరో చోటే కాదు. ద్వంద్వం అంటే రెండని, జంట అంటే ఏవో రెండు కలిస్తే జంట అవ్వదు. గుర్రము గాడిద కలిస్తే జంట అవ్వదు. ఇక్కడ ద్వంద్వం అవ్వదు. సప్రతిపక్షం, ఆ అపోజిట్స్ అయి ఉండాలి. సప్రతిపక్షములు, దీనికి అదే ఆపోజిట్, దానికి ఇది ఆపోజిట్, అప్పుడే అది ద్వంద్వం. లేకపోతే ద్వంద్వం కాదు. సుఖ దుఃఖ హేతు, అవి ఆపోజిట్స్గా ఉంటూ సుఖ దుఃఖములనే ఆపోజిట్స్కి కారణమవుతూ ఉంటాయి. వాటిని ద్వంద్వములు అంటారు. శీతోష్ణములు ఉన్నాయనుకోండి, ద్వంద్వం. ఎందువల్ల? అపోజిట్స్. శీత ఈజ్ అపోజిట్ టు ఉష్ణ, ఉష్ణ అపోజిట్ టు శీత. అండ్ దెన్ అంతటితోటి కాదు, అంతటితోటి ద్వంద్వం అవదు. దట్ ఈజ్ వన్ కండిషన్. సెకండ్ కండిషన్ ఏమిటి? మీకు వాటి వల్ల సుఖ దుఃఖాలు కలుగుతాయి. రెండింటి వల్ల రెండూ కలుగుతాయి. శీతం వల్ల సుఖము కలుగుతుంది, దుఃఖము కలుగుతుంది. వేసంకాలంలో ఎయిర్ కండిషనర్ ఆన్ చేస్తే సుఖం కలుగుతుంది, శీతకాలంలో ఎయిర్ కండిషనర్ ఆన్ చేస్తే దుఃఖం కలుగుతుంది. ఉష్ణం వల్ల సుఖము దుఃఖము రెండూ కలుగుతాయి. కేవలం శీతము సుఖము, ఉష్ణము దుఃఖము అలా ఉండదు. అది మళ్ళీ ఆ ఈక్వేషన్ రివర్స్ అవుతుంది. మొత్తం మీద సుఖ దుఃఖ హేతు, అది ద్వివచనం. మధు, మధు కాదులేండి, మధు కాదు, ఇంకో శబ్దం. సుఖ దుఃఖ హేతు. గురు గురు గురుణి గురువుని అని ఇంకో శబ్దం ఉంటుంది. ఉకారాంతన పుంసకలని శబ్దాలు. సుఖ దుఃఖ హేతు ద్వివచనం. సుఖ దుఃఖములకు హేతు అవ్వాలి, కారణం అవ్వాలి. సప్రతిపక్షౌ సుఖ దుఃఖ హేతు పదార్థౌ, అటువంటి పదార్థములకు ద్వంద్వములు అని పేరు. ఏమిటో ద్వంద్వాలు ఏమిటో చెప్పండి. సుఖ శీతోష్ణములు, లాభ నష్టములు కాదు, రాగద్వేషములు, మానావమానములు, నిందాస్తుతులు, కలిమిలేములు, జయాపజయములు, ఇవి ద్వంద్వాలు. గీతలో ఇవన్నీ కూడా వస్తాయి. ఇవి ద్వంద్వాలు. ఈ అందాము తతో నిర్గత నిర్ద్వంద్వో భవ. ఇంకొక ద్వంద్వం మీరు మర్చిపోయారు. శుభ అశుభములు, పుణ్య పాపములు, స్వర్గ నరకములు, ఇవన్నీ ద్వంద్వాలు. సో వీటి నుంచి బయటపడిపో. తతో నిర్గతో భవ. ఏమి ఫ్రీడమ్ అంటే, వాట్ ఏ ఫ్రీడమ్ ఇట్ ఈస్. తతో నిర్గతో భవ, వాటి నుంచి బయటపడిపోదు. లేదంటే నావాడు పరాయివాడు ద్వంద్వం. స్వపర అనే ద్వంద్వం. స్వపర అనే భేదం లేదంటే ద్వంద్వం నుంచి బయటపడతాయి. ఎందుకంటే స్వపర నుంచి సుఖ దుఃఖాలు కలుగుతాయి. స్వ వల్ల సుఖం కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది. పరా వల్ల సుఖం కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది. సో ఈ ద్వంద్వముల నుంచి నువ్వు బయట, అంటే నావాడు పరాయివాడు లేదండి. ఇప్పుడు మంచినీళ్ళు ఇవ్వాలి, మంచినీళ్ళు ఉన్నాయి మీ దగ్గర, కుండలు ఉన్నాయి, మంచినీళ్ళు ఉన్నాయి. మీరు మంచినీళ్ళు ఇవ్వాలి. ఎవరికి ఇస్తారు? ఎవరికి ఇవ్వడం ఏంటంటే, ఎవరికి ఇవ్వాల్సి వస్తే వాళ్ళకి ఇస్తారు. నావాడైనా ఇస్తారు, పరాయి వాడైనా ఇస్తారు.
అది మిమ్మల్ని బంధించదు. కాదు నా వాళ్ళకే ఇస్తాను పరాయి వాళ్ళకి ఇవ్వను అంటే అది బంధిస్తుంది. అంతే. మనం ఇలాగ అనుకుంటూనే ఉంటాం, నాది 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 అని అనుకుంటూనే ఉంటాం. ఆయుర్దాయం అయిపోతుంది. నాది లేదు నీది లేదు, అంతా అంతా వెనకాలే ఉంటుంది. భూస్వామి అనుకుంటాడు నా భూమి నా భూమి నా భూమి అనుకుంటాడు. ఏదైనా ఆవలిస్తే నోరు ఆవలిస్తే ఆఖరి వన్ డే ఇట్ ఆల్ గోస్. మనీ ఫిక్స్డ్ డిపాజిట్ బ్యాంకులో వేసుకుని నాది 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 ఏమిటి నాది? ఈ ఫిక్స్డ్ డిపాజిట్ అన్నది దిస్ ఈజ్ వన్ థింగ్ విచ్ ఐ కుడ్ నాట్ రియల్లీ మేకప్ మై మైండ్. ఎందుకంటే కేవలము అభిమానం తప్ప దాంట్లో సత్యం ఏమీ లేదు. ఇప్పుడు మీ దగ్గర 1,00,000 రూపాయలు చేత పట్టుకుని ఉంటారు. దాంతో మీరు ఏదైనా కొనచ్చు. దాంట్లో 10 100 కాగితం మార్చి మీరు చక్కగా టిఫిన్ కాఫీ చేసి టిప్ ఇచ్చి బయటపడచ్చు. ఎంత ప్రయోజనం ఉంది? ఆకలి తగ్గుతుంది. టిప్ ఇచ్చినప్పుడు వాడు ఎంతో సంతోషిస్తాడు. యూ కెన్ రియల్లీ మేక్ ఎవ్రీబడి హ్యాపీ ఇంక్లూడింగ్ యువర్ సెల్ఫ్. ఆ 1,00,000 రూపాయలు ఉంటాయి. సపోజ్ ఈ 1,00,000 రూపాయలు బ్యాంకులో వేస్తారు, బ్యాంక్ ఆఫ్ ఫైనాన్స్ కంపెనీలో. వాడు ఒక ప్రింటెడ్ పేపర్ మీకు ఇస్తాడు. ఆ ప్రింటెడ్ పేపర్ ఎలా ఉంటుందంటే, ప్రింటెడ్ పేపర్ ఇవ్వడం ఏమి నోటి మాట సరిపడదా? నోటి మాట సరిపడదు. ప్రింటెడ్ పేపర్ ఇస్తాడు. పోనీ కాగితం మీద రాసి ఇవ్వచ్చు కదా, పెన్ను కాగితం మీద మీ దగ్గర మేము 1,00,000 రూపాయలు తీసుకున్నాము, ఇంత వడ్డీ ఇస్తాము అని ఒక సంతకం పెట్టేవచ్చు కదా. అది కాదు, ప్రింట్ చేస్తే దానికి ఏదో దానికి కొంత ఏమిటి వస్తుంది, అథెంటిసిటీ వస్తుంది, వ్యాలిడిటీ వస్తుంది. వాడు ప్రింట్ చేస్తాడు. ఆ ప్రింట్కి కూడా మళ్ళీ దానికి ఏదో చుట్టూ డిజైన్ అది వేస్తే ఇంకా మోర్ వ్యాలిడ్. ఆ ప్రింట్ చేసిన కాగితం ముక్కని ఒక ప్లాస్టిక్ కవర్లో పెట్టిస్తే మరింత వ్యాలిడ్. వాడు ఇవన్నీ చేస్తాడు. చేసి మీకు ఆ కాగితం ముక్క ఇస్తాడు. అది తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటారు. ఆ కాగితం ముక్క ఎందుకైనా పనికొస్తుంది అన్నది, దానివల్ల ఏమీ పనికిరాదు. మళ్ళీ మీకు ఎప్పుడు పనికొస్తుందంటే ఆ కాగితం ముక్క వాడి మొహాన్ని పారేసి వాడు ఇచ్చిన డబ్బు మళ్ళీ మీరు పట్టుకున్నప్పుడే మీకు పనికొస్తుంది. ఈ మధ్య వాడు ఇచ్చేయడని మీరు అనుకున్న సందర్భంలో, వాడు ఇవ్వకపోతే ఇవ్వడం, వాడు ఇచ్చిన సందర్భంలో ఈ కాగితం ముక్క ఏమిటి అని మీమాంస. ఈ కాగితం ముక్క ఏమిటో తెలుసునా? అది కేవలము అభిమానము తప్ప మరేది కాదు. అభిమానము అంటే నాది అనే భావన, దానికి అభిమానము అంటే. వీడు నాది 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 అనుకుంటూ ఉంటాడు ఈ కాగితం ముక్కను పట్టుకుని. ఇప్పుడు ఈ అభిమానము తప్ప దాంట్లో ఏమీ సారం లేదు. ఆ కాగితం ముక్క వాడి మొహాన్ని పారేసి మళ్ళీ డబ్బు తెచ్చుకొచ్చారనుకోండి, ఇట్ హ్యాస్ సమ్ మీనింగ్ ఇన్ ఇట్. ఈ కాగితం ముక్క చూపించి మీకు కాఫీ ఎవడైనా ఇస్తాడా? ఎవడో ఇవ్వడు. మీరు మళ్ళీ కాఫీ తాగాలంటే ఈ కాగితం ముక్క ఇంకొకటికి చూపించి వాడు ఈ కాగితం ముక్క నమ్మి మీకు 1000 రూపాయలు అప్పిస్తే దాంట్లోంచి మళ్ళీ 100 కాగితం అక్కడ ఖర్చు పెడితే మీకు కాఫీ వస్తుంది. ఈ కాగితం ముక్క అభిమానం తప్ప దేనికి పనికిరాదు. అంచేతనే మానవులు ఈ వ్యాపారంలో మన అభిమానాన్ని వాడు సొమ్ము చేసుకుని వాడు వ్యాపారం చేసుకుంటాడు. కాబట్టి నిజానికి ఈ సృష్టిలో దేన్ని నాది అని అనుకునేందుకు అవకాశమే లేదు అసలు. కనుక ఈ ద్వంద్వము నాది పరాయిది, ఇంకో ద్వంద్వం స్వపర, సుఖదుఖ హేతువులైన ద్వంద్వం. ఈ ద్వంద్వాలు ఏవైతే ఉన్నాయో వీటిని ఒక్కొక్క దాన్ని పట్టుకుని దాని నుంచి బయటపడిపోవాలి. శీతోష్ణాలని పట్టుకోవాలి. ఉష్ణం మనకి వేడి ఎక్కువగా ఉన్నప్పుడు మనం కష్టపడతాము, దుఃఖపడతాము అని ఒక ఫిక్స్డ్ ఒపీనియన్లో ఉండకూడదు. అలాగే చలి ఎక్కువగా ఉంటే మనకి దుఃఖం కలుగుతుంది అనే ఫిక్స్డ్ ఒపీనియన్, అసలు ఒపీనియన్ ఏమీ ఉండకూడదు. చలి ఎక్కువగా ఉంటే డ్రెస్ వేసుకుంటాం, వేడి ఎక్కువగా ఉంటే ఏదో విసనకర్ర ఏదో పెట్టుకుంటాం. వి డూ ఎ ఫ్యూ ప్రాక్టికల్ థింగ్స్. అంతేగాని వేడి చలి మీద ఒక సైకలాజికల్ బిల్డప్ అనేది ఉండకూడదు. ఇది సుఖదుఖ హేతువులు అనేటువంటి సైకలాజికల్ బిల్డప్ అనేది చాలా పొరపాటు. వేడి వచ్చినప్పుడు వేడిని సహిస్తాం, చలి వచ్చినప్పుడు చలిని సహిస్తాం. వీఆర్ నాట్ కన్సర్న్డ్ అబౌట్ ఎనీ వన్ ఆఫ్ దెమ్ అనే స్థితికి తీసుకొచ్చేయాలి. శీతోష్ణాలు వచ్చినప్పుడు చూద్దాం. వేసంకాలం మొట్టమొదటి వేసంకాలమా ఏమి, ఎన్ని వేసంకాలం ఇంకా ఎన్ని కాబోతున్నాయో. we will just endure it for a little more time and it will end. ఇంకొక 15 రోజులు కళ్ళు మూసుకుంటే అయిపోయి ఏముంది. ఈ వేసంకాలం, ఇలాంటి వేసంకాలాలు చాలా అయ్యాయి. ఇంకోటి కూడా అయిపోతూనే ఉంది. ఒక్క 10 రోజులు కళ్ళు మూసుకుంటే అయిపోతుంది ఆఖరి. అలాగే శీతకాలం. అంతేగాని ఆ ద్వంద్వముల అభిమానం ఉండరాదు.
అమ్మో వేసంకాలం వస్తుంది నేనేమైపోతానో నా దేహాభిమానం అలా ఉండదు. ఒక ద్వంద్వం చెప్పాను. అలాగే నాది పరాయిది. ఇప్పుడు 10 పళ్ళు ఉన్నాయనుకోండి, ఇవన్నీ నావి అని ఉండకూడదు. పళ్ళు ఉన్నాయంటే దీంట్లో ఏదో ప్రారంభం ప్రకారం ఓ పండు 2 పళ్ళు కడుపులో పోతాయి, మిగతావి ఎక్కడికి వెళ్ళాల్సినవి అక్కడికి పోతాయి. ఇది నాది అనే మాట ఉంటుంది. ఇల్లు ఉందనుకోండి, ఇల్లు నాది అనే మాట ఉంటుంది. నేను ఇంట్లో ఉంటున్నానంతే. నాదే ఉంది, ఏమో రేపు పొద్దున ఎక్కడికి పోతామో. నాది అనే మాట దేని, నాది పరాయిది. నాది అంటే పరాయిది వస్తుంది. అలాగే జయాపజయములు, అలాగే మానవమానములు, అది చాలా ముఖ్యం. మానం లేదు, అవమానం లేదు, రెండూ తప్పు, పొరపాటు, రెండూ లేవు. కాబట్టి మానం కోసం చూడనవద్దు, అవమానం వస్తుందేమో అని భయపడనవద్దు. ఆ ద్వంద్వం నుంచి బయటపడిపోవద్దు. నిందాస్తుతులు, నిందా వద్దు, స్తుతి వద్దు. అంటే నింద వచ్చినప్పుడు దుఃఖించొద్దు, స్తుతి వచ్చినప్పుడు సంతోషం, దాని నుంచి బయటపడిపోవద్దు. ఈ విధంగా ఎన్ని ద్వంద్వాలు అయితే ఆ ద్వములు మిథ్యా, ఇవి సత్యము కావు. అవి అలా కనపడుతున్నాయి తప్పిస్తే అవి కనపడ్డట్టుగా అవి ఉన్నది కాదు. మనము వీటికి అతీతంగా ఉండాలి అని నీవు ఆ ద్వంద్వముల నుంచి బయటపడిపోమని. తతో నిర్గతో భవ. శుభమో అశుభమో ఇది చాలా ముఖ్యం. ఏ రిలీజియస్ పర్సన్, అండ్ దట్టు రిలీజియస్ పర్సన్ ఒకటే, మళ్ళీ రిలీజియన్లో మీకు డిస్టార్షన్స్ చాలా ఉంటాయి. రిలీజియన్లో డిస్టార్షన్స్ లేకపోతే ఇన్ని రిలీజియన్స్ ఎందుకు ఉన్నాయి? ఎన్ని రిలీజియన్స్ ఉన్నాయి? క్రిస్టియానిటీ తీసుకోండి, ఎన్ని సెక్ట్స్ ఉన్నాయి? ప్రొటెస్టెంట్లు, క్యాథలిక్స్ 180 సెక్ట్స్ ఉన్నాయి. ప్రొటెస్టెంట్ అంటే ఏమిటో తెలుసునండి? ఈ ప్రొటెస్టెంట్ ఏమిటా అని నేను కొంత పరిశీలన చేశాను. వాట్ ఈస్ దిస్? ఐ టెల్ యూ, కేవలము పురోహితవాదానికి విప్లవం తప్ప మరేమీ కాదు. క్యాథలిక్ ప్రీస్టులు ఉంటారు, దేవుడికి సంబంధించిన ప్రతి అంశంలోనూ వాళ్ళు వేలు పెడతారు. వాడు చెప్పినట్టే చేయాలి. బతికున్నప్పుడు వాడు చెప్పినట్టు చేయాలి, చచ్చిపోయినప్పుడు వాడు చెప్పినట్టే చేయాలి. వాళ్ళు ఏందో నీకు దేవుడికి డైరెక్ట్ కాంటాక్టే లేదు అసలు. ఎవ్రీథింగ్ షుడ్ గో త్రూ హిమ్. కొడుకు చిన్న పిల్లవాడు పుట్టాడు, హీ హ్యాస్ టు బ్యాప్టైజ్ హిమ్ అని. ఈ విధంగా మనిషి జీవితంలో ప్రతి అంశాన్ని కూడా ఈ క్రియా కర్మకాండ మనిషి శాసిస్తాడు. ప్రతి అంశాన్ని వాడు శాసిస్తాడు. ఈ పరిస్థితిని చూసి తల తిరిగిపోయి అప్పుడు బిషప్ పోస్టులు ఉండేవి. బిషప్ పోస్టుని పోపు వేలం వేసేవాడు. ఎందుకంటే ఒక కమ్యూనిటీలో బిషప్ను నియమిస్తే ఒక కమ్యూనిటీలో ఆ బిషప్ ఈజ్ ది రిచెస్ట్ పర్సన్. ఆ కమ్యూనిటీ లైఫ్నంతని వాడు శాసిస్తాడు. ఆ కమ్యూనిటీలో శిశువు జననం అయితే వీడికి ఇనాం వస్తుంది, ఎవరైనా చచ్చిపోతే వీడికి ఇనాం వస్తుంది, పెళ్ళైతే వీడికి ఇనాం వస్తుంది, బ్యాప్టైజేషన్లో వీడికి ఇనాం వస్తుంది. వీడు చెప్పినట్టు ఆ కమ్యూనిటీ అంతా నడుచుకోవాలి. సో ఈ విధంగా ఆ కమ్యూనిటీ లైఫ్ని అంతని కూడా వీడు గుప్పిట్లో పెట్టుకుని నడిపిస్తూ ఉంటాడు. ఈజ్ ది రిచెస్ట్ గై. అండ్ దేర్ ఫోర్ ఆ పోస్ట్, బిషప్ పోస్ట్కి 4 ఉన్నారనుకోండి, ఓకే, ఈ గ్రామానికి లేకపోతే ఈ డయోసిస్ ఏదో అంటారు, దాన్ని మళ్ళీ జిల్లాలు స్టేట్ లాగా విభాగం చేయడం. ఈ ప్రాంతానికి నువ్వు బిషప్ కావాలంటే ఎంత ఇస్తావు? $1,00,000 ఇస్తావా? బిషప్ పొజిషన్ నీకు ఇస్తాం. ఎందుకంటే వీడి పోప్ అపాయింట్ చేస్తాడు. $1,00,000 కార్డినల్ పొజిషన్కి ఇంకా ఎక్కువ. ఈ విధంగా వేలం వేసేవారు. పోప్ యూస్ టు సెల్ ది పోస్ట్స్, కార్డినల్స్ యూస్ టు సెల్ ది లోవర్ పోస్ట్స్. ఇది ఖచ్చితంగా ఎలా ఉంది ఇదంటే, అయ్యప్ప టెంపుల్ మేల్ తంతి పొజిషన్ ఈజ్ అప్ ఫర్ సేల్. మేల్ తంతి, దట్ ఈస్ ది నేమ్. It must be a Malayalam word, very interesting word, male tanti. I have seen this male tanti. He is a king. ప్రతివాడు కూడా అయ్యప్ప దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని వస్తారు. అయ్యప్పని చూడాలని ఎంత యాంగ్జైటీ ఉంటుందో అదే యాంగ్జైటీ మేల్ తంతికి దండం పెట్టాలని ఉంటుంది. ఆయన అక్కడ కూర్చుని ఉంటాడు, ఇక్కడ అయ్యప్ప కూర్చుని ఉంటాడు. ఈ అయ్యప్ప బొమ్మ ఇదే, ఆయనేమో మనిషి, అంతే తేడా. అదర్వైజ్ దెర్ ఈజ్ నో డిఫరెన్స్. అయ్యప్పని దర్శనం చేసుకోవటం, అక్కడ నెయ్యిని తీసుకెళ్ళి అక్కడ వేసేయటం. నేను ఇదంతా చేశాను కాబట్టి చెప్తున్నాను మీకు. మళ్ళీ మేల్ తంతి దగ్గరికి వెళ్ళి ఆయనకి దండం పెట్టి రావడం, దండం పెట్టేప్పుడు ఆయనకి ఏదో దక్షిణ ఇవ్వడం. హీ గెట్స్ జస్ట్ బై సిట్టింగ్ దేర్, అయ్యప్ప గెట్స్ 100,000 rupees per day, he gets 50,000 rupees per day.
అండ్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఆ పొజిషన్ని దే టేక్ మనీ అండ్ మినిస్టర్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది మేల్తంతి పొజిషన్. ఇట్ ఈస్ అప్ ఫర్ సేల్ అండ్ ఇట్ ఈస్ బై రొటేషన్ అయిపోతాయి ఆ పొజిషన్ కోసం. ఈ స్థితి మీద ఒక పెద్ద రెవల్యూషన్ ప్రొటెస్టెంట్ వాట్ ఈస్ దిస్ అని ఒక పెద్ద రెవల్యూషన్. బ్రిటన్, స్కాట్లాండ్, ఐర్లాండ్ వాళ్ళందరూ ప్రొటెస్టెంట్. మార్టిన్ లూథర్ ఫ్రమ్ జర్మనీ హీ స్టార్టెడ్ దిస్. ఆయన స్టార్ట్ చేశాడు. జర్మనీ ఈజ్ ఏ ప్రొటెస్టెంట్ కంట్రీ. పోప్ ఇండియాకు వస్తాడు కానీ జర్మనీకి వెళ్ళడం. ఇండియాకు వస్తే ఇక్కడ రాజమర్యాదలు అన్నీ ఉంటాయి, ఆయన ఇష్టమైనట్టు మాట్లాడచ్చు. ఇక్కడికి వచ్చి జర్మనీ వెళ్ళాడంటే వాళ్ళు రానివ్వరు. వెరీ ఇంట్రెస్టింగ్. బ్రిటన్ పోప్ నెవర్ విజిట్స్ బ్రిటన్. ప్రొటెస్టెంట్ కంట్రీ అది. ఏదో బెల్ఫాస్ట్లో క్యాథలిక్స్ ఉన్నారు తప్పిస్తే బ్రిటన్ ఈ బ్లేర్ వీళ్ళందరూ ప్రొటెస్టెంట్. ఆర్చ్ బిషప్ ఆఫ్ క్యాంటర్బరీ వాడు ఈజ్ ఎ ప్రొటెస్టెంట్. వీళ్ళందరూ కూడా. సో ఈ విధంగా రిలిజియన్లో ఎంత సంసారం ఉంది. ఏమిటి వాట్ ఈజ్ ఆల్ దిస్? నిస్త్రైగుణ్యో భవార్జున. ఓవర్. డ్రాప్ ఎవ్రీథింగ్. రైజ్ అబౌవ్ ఆల్ దిస్. శుభాశుభ అనదర్ ద్వంద్వం. ఇది రిలీజియస్ ద్వంద్వ. ఇది వాట్ డిసైడ్, ఎవడో డిసైడ్ చేస్తాడు ఇది శుభం అంటాడు, ఇది అశుభం అంటాడు. అరే క్యా బాత్ హై, అంతా శుభం. ఈ నది ఇప్పుడు శుభం అంటాడు, అన్ని నదులు ఎప్పుడు శుభమే. అసలు శాస్త్రం మీరు తెలుసుకుంటే బాత్రూంలో ఉన్న బకెట్లో ఉన్న నీళ్లు అన్ని నదులు ఉన్నాయి, అది శుభం. వీడికి అది శుభం కాదు, ఇంకేదో శుభం అంటాడు. నేను దీని మీద ఇంకా చాలా చెప్తాను మీకు కావాలంటే. ఓ మహాత్ముడు ఉన్నాడు, ఆయన అమెరికా వెళ్ళాడు, అమెరికాలో ఏదో బోధించాడు. ఆయన ఏమని రాశాడంటే చచ్చిపోయే ముందు అడిగారు ఆయన, మీ దేహాన్ని ఎక్కడ తీసుకెళ్ళాలి? ఆయన అన్నాడు, ఇట్ ఈజ్ ఆల్ పృథివీ. భూమిర్భూమ్నాద్యౌర్వరిణాంతరిక్షం మహిత్వా అని భూసూక్తం ఉంది. భూసూక్తం అది కేవలం భారతదేశంలో ఉన్న భూమికి సూక్తం కాదు, అది మొత్తం భూమండలానికి అంతకీ సంబంధించిన సూక్తం. భూమి ఎక్కడున్నా పవిత్రమే. కాబట్టి నా దేహత్యాగం ఎక్కడైతే అక్కడ ఒక క్రిమేషన్ గ్రౌండ్ ఒకటి చూసేసి ఎవరి మట్టిలో కలిపేసేయండి అని ఆయన కాగితం రాసి సంతకం పెట్టుకోయాడు. ఇంకొక మహాత్ముడు ఉన్నాడు, ఆయన అమెరికా వెళ్ళి, ఎవడు వెళ్ళమన్నాడు ఆయన అమెరికా? నీకు అంతటా సర్వాత్మభావం లేకపోతే ఎక్కడ నీకు హృషికేశ్లోనే చచ్చిపోవాలంటే హృషికేశ్లోనే కూర్చోవాలి, ఇంకో చోటకి వెళ్ళనే కూడదు. నీకు ఆ సర్వాత్మభావం ఉంటేనే వెళ్ళాలి. ఆయనకి సర్వాత్మభావం లేదు కానీ అమెరికా వెళ్ళాడు. అక్కడ ప్రాణం పోయే స్థితి వస్తే చెప్పాడు, నన్ను తీసుకెళ్ళి ఇండియాలోనే నా దేహాన్ని ఇండియాకి తీసుకెళ్ళాడు. ఇప్పుడు ఆ దేహాన్ని ఇండియా తీసుకురావాలి. మహాత్ముడు పోయాడు, దేహాన్ని ఇండియా తీసుకురావాలి. దేహాన్ని ఇండియా తీసుకురావడం అంటే ఇట్ ఇన్వాల్వ్స్ సో మచ్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ దర్ ఈజ్ సో మచ్ ఆఫ్ హైప్ అరౌండ్ ఇట్. ఎంత సమస్య అండి. అండ్ దేర్ ఈజ్ నో లాజిక్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ దోస్ థింగ్స్. దేహమే ఆత్మ కాదంటుంటే ఇంకా దేహానికి అంటే మరి మేము సంస్కారాలు చేయాలక్కర్లేదు. యూ హ్యావ్ టు సెట్, యూ హ్యావ్ టు థింక్ ఆఫ్ ఇట్, హౌ డు యూ లుక్ అట్ ఇట్ అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి శుభమో అశుభమో అనే ద్వంద్వం ఏదైతే ఉందో, కెన్ యూ రైజ్ అబౌవ్ దాట్? దట్ ఈస్ ది పాయింట్. కెన్ యూ రైజ్ అబౌవ్ దాట్? నిస్త్రైగుణ్యో భవాత్య త్వం నిత్యసత్వస్థ సదా సత్వగుణాశ్రితో భవా. ఇది ఇలా ఉంటే వీడు పవిత్రుడు, వీడు అపవిత్రుడు, వీడు పుణ్యాత్ముడు, వీడు పాపాత్ముడు, వీడు యోగ్యుడు, వీడు అయోగ్యుడు అని సమాజాన్ని విడతీయటం అది ఎంత యోగ్యమో మీరే ఆలోచించాలి. దాంట్లో ఏమి తెలివితేటలు ఉన్నాయో మీరు ఆలోచించాలి. ఏమీ తెలివితేటలు లేవు, చాలా పొరపాటు. మన హిందూ సమాజం ఆ పొరపాటు వల్ల చాలా నష్టపోయాం. మనం ఎంత నష్టపోయామంటే పాణిని జన్మస్థానంలో హిందూ ధర్మా లేదు. ఇప్పుడు పాణిని ముల్టన్ అనే నగరంలో పుట్టాడు, పాకిస్తాన్లో ఉంది ముల్టన్. ఋగ్వేదం పుట్టింది సింధు నదీ తీరం. సింధు నది ఒక చుక్క కూడా భారతదేశంలో లేదు ఇప్పుడు ప్రస్తుతం. అది పుట్టిన చోటు కానీ ప్రవహించిన చోటు కానీ సాగర సంగమం కానీ ఏది భారతదేశంలో భాగం కాదు. అంతా కూడా ఇస్లామైజ్ అయిపోయింది. ఇంకా మిగిలిన భారతదేశం ఎలా ఉంది అంటే ఇస్లామైజేషన్కి దారిలో నడుస్తుంది.
ప్రతి గ్రామంలోనూ తెల్లవారితే మీకు ఇస్లామే వినపడుతుంది. ఇస్లాం లేని స్థానం లేదు. ఆఖరికి ఇస్లాంని మైనారిటీ అంటారు. హౌ ఇట్ ఈస్ మైనారిటీ ఐ డోంట్ అండర్స్టాండ్. దే రూల్ ది రూస్ట్. దే ఆర్ ది మోస్ట్ ప్రివిలేజ్డ్ పీపుల్ ఆఫ్ ది సొసైటీ బికాజ్ దే ఆర్ ది సేక్రెడ్ కౌ. You can arrest a Shankaracharya, but you cannot touch a Muslim Maulvi. You cannot say anything about Muslims. You cannot touch their personal law. They are very sacred cow. It's a sacred cow. And their numbers are substantial. In which way they are Hindus are minority. ఎందుకంటే హిందూ అనేవాడు మీకు ఎక్కడైనా కనపడ్డా? బ్రాహ్మణ్ ఉన్నాడు, క్షత్రియ ఉన్నాడు, వైశ్య ఉన్నాడు, మరోడు సెటిబిలిజీ ఉన్నాడు, కాపు ఉన్నాడు, మాదిగ ఉన్నాడు, యాదవ్ ఉన్నాడు, కానీ హిందూ ఉన్నాడా? తెలంగాణ ఉన్నది, ఆంధ్రవాడు ఉన్నాడు, తెలంగాణ వాడు ఉన్నాడు, మద్రాసీ వాడు ఉన్నాడు, కానీ హిందూ ఎక్కడున్నాడు? వెర్ ఈజ్ హిందూ? యూ షో మీ వన్ హిందూ. దేర్ ఆర్ ఎ ఫ్యూ వెరీ స్మాల్ మైనారిటీ. సో వెరీ పిక్యూలియర్ సిచ్యువేషన్. కాబట్టి ఈ దుస్థితి రావటానికి కారణం ఏంటంటే మన హిందూ ధర్మంలో ప్రవేశించినటువంటి దోషాలు. అక్కడ మూలం అది. అక్కడి నుంచి ప్రారంభమై ఈ విషవృక్షం అలాగ విస్తరిస్తూ వస్తుంది. వీడు తక్కువ వాడు ఎక్కువ అని అలా మొదలై ఇట్ హ్యాస్ స్పాయిల్డ్ ది హోల్ సెటప్. కాబట్టి శుభాశుభములు అనేటువంటిది కూడా నే గివెన్ సిచ్యువేషన్, శుభమో శుభమో అనేది ఏదో ఉంటుంది. ఆ సిచ్యువేషన్లో వీ గో త్రూ ఇట్. బట్ అదే సర్వము అని మాత్రం అనుకోవద్దు. ఇప్పుడు పసుపు ఉందనుకోండి, పసుపు మంగళము. ఏదైనా పూజ చేసుకోవాలనుకోండి, అక్షతలు పసుపుతోటి కలుపుతారు, కానీ శనగపిండితోటో బియ్యం పిండితోటో కలపరు, పసుపుతోటే కలుపుతారు. అలాగంటివేవో కొన్ని కస్టమ్స్ పాటిస్తాం, అంతేగాని అవి వీ గో త్రూ దట్ ఈజ్ ఓకే. బట్ దట్ మైండ్ సెట్లో ఇది శుభమో అదే అశుభమో అనే డివిజన్ ఉండరాదు. వన్ షుడ్ రైజ్ అబౌట్ దట్. ప్రాక్టికల్గా తప్పేం కాదు, అండ్ ఎవరికి కష్టం కలిగించనంత వరకు తప్పేం లేదు. కానీ ఇతరులకి కష్టం కలిగిస్తూ ప్రాక్టికల్లీ మీనింగ్లెస్ అండ్ ఇట్ ఈస్ బైండింగ్ మీ ఆల్సో, పెద్ద బాండేజ్ అయి కూర్చుంది, అటువంటి శుభాశుభాలు అనవసరం, తీసిపారేయాలి. వాటికి అతీతంగా పోవాలి. సర్వమునందు ఈశ్వరుణ్ణి దర్శించడం అనేటువంటి బేసిక్ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో దానికి విరుద్ధమైనటువంటి డివిజన్స్ అన్నిటినీ కూడా త్రోసిపుచ్చాలి. శ్రీకృష్ణుడే మనకి ఆదర్శం. ఆయన ఇచ్చిన పర్మిషన్, ఆయన శ్రైగుణ్యో భవ. ఎనీవే, నిత్య సత్వస్థ, నిత్యము సత్వగుణంలో ఉండాలి. అకేషనల్ సత్వస్థ కాదు, కభీ సత్వస్థ కాదు, కాదాచిత్క అంటారు. శ్రీకృష్ణుడు నిత్య సన్యాసి అని ఒకటి డిఫైన్ చేశాడు. జ్ఞేయస్థ నిత్య సన్యాసి యోనద్వేష్టి నా కాంక్షతి అని 5వ అధ్యాయంలోనూ 4వ అధ్యాయంలోనూ వస్తుంది. నిత్య సన్యాసి. నిత్య సన్యాసి అంటే నిత్య సన్యాసి అనే విశేషణం ఎందుకు అసలు అంటే, కాదాచిత్క సన్యాసి ఒకడు ఉంటాడు, కభీ సన్యాసి ఒకడు ఉంటాడు. కభీ సన్యాసిగా ఉండొద్దు, నిత్య సన్యాసిగా ఉండు అని చెప్పినట్టు. అలాగే కభీ సత్వస్థ ప్రతివాడు కభీ సత్వస్థయే. మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుందా ఉండదా? ఒక నిమిషమైనా ఉంటుందా ఉండదా? ఉంటుంది, అప్పుడప్పుడు ఉంటుంది. అది కభీ సత్వస్థ. నిత్య సత్వస్థ, నాట్ అకేషనల్ సత్వస్థ, నిత్య సత్వస్థ. అన్ని కాలములలో సత్వగుణమునందు ఉండుము అంటే ఎలాగండి అన్ని కాలములలో సత్వగుణమునందు ఉండడం ఎలాగంటే, ఐ ఆమ్ ది బాడీ, యు ఆర్ ఇన్ తమో గుణ. ఐ ఆమ్ అవేర్ ఆఫ్ ది బాడీ, నేను దేహ సాక్షిని, యు ఆర్ ఇన్ సత్వగుణ. ఐ ఆమ్ ది యాక్టర్ అంటే సినిమా యాక్టర్ కాదు, వన్ హూ యాక్ట్స్ ఈజ్ యాక్టర్. ఎవరిలో నేను యాక్టర్ అంటే అన్నారు, మీరు యాక్టర్ అన్నప్పుడు స్వామీజీ డూయర్ అనండి అన్నారు. నేను అన్నాను, డూయర్ అన్నప్పుడు డూయర్ అంటామంటే, యాక్టర్ అన్నప్పుడు యాక్టర్ అంటాం, మీరు అర్థం చేసుకోండి కాంటెక్స్ట్ పెట్టని చెప్పాను. సో యూ అండర్స్టాండ్ బై కాంటెక్స్ట్, దట్స్ ఆల్. సో ది వన్ హూ యాక్ట్స్, ఐ ఆమ్ ది డూయర్. నో,
ఐఎమ్ నాట్ ది డూయర్. ఐఎమ్ ది డూయర్ ఈజ్ రాంగ్. దెన్ వాట్ ఈజ్ రైట్? ఐఎమ్ అవేర్ ఆఫ్ యాక్షన్స్ యాజ్ దే టేక్ ప్లేస్. ఐఎమ్ అవేర్ ఆఫ్ యాక్షన్స్. ఐఆమ్ యాక్టింగ్ అని కాదు, ఐఎమ్ డూయింగ్ అని కాదు, ఐఎమ్ అవేర్ ఆఫ్ యాక్షన్స్. ఐఎమ్ నాట్ ది యాక్టర్, ఐఎమ్ అవేర్ ఆఫ్ ది యాక్షన్స్. అది సత్వం అంటారు. తర్వాత ఇది ఇంకా ముఖ్యం. ఇంకా ముఖ్యం అంటే కష్టం కూడా, సూక్ష్మం అయ్యి కొద్ది కష్టం అవుతుంది. ఐఆమ్ ఫీలింగ్ అని ఉంటుంది. ఇది మీరు అభ్యాసం చేయదగ్గదే. ఇప్పుడు ఎవరో ఏదో తప్పు మాట మాట్లాడేసి లేచకపోతారు, ఏదో అంటారు, వస్తాయి జీవితంలో, ఇలాంటివి ఏవో వస్తూ ఉంటాయి. చూసి మన టేస్ట్ ఒకటి ఉంటుంది. దెర్ ఈజ్ ఆల్వేస్ సంబడి హూ అఫెండ్స్ దట్ టేస్ట్, హూ క్రాసెస్ యువర్ విల్. అలాంటి సందర్భాలు ఉంటాయి. మీరు చాలా మంచిగా చేస్తారు, వాడు వచ్చి దానికి నెగిటివ్గా మాట్లాడిపోతాడు. అలాంటివి ఎప్పుడూ అవుతూ ఉంటాయి. చాలామంది కంప్లైంట్ చేస్తారు కూడా, నేను ఎంతో నిస్వార్థంగా చేశాను కానీ నా మీద వీడు బురద జల్లుతున్నాడు అని కంప్లైంట్ చేస్తారు. ఆయన రాజశేఖర రెడ్డి గారు, నేను రైతులందరినీ బాగు చేయాలని ట్రై చేస్తుంటే వీళ్ళు బురద జల్లుతున్నారు అని ఆయన గోల పెడుతున్నారు. దాంట్లో మరి ఎంత సత్యం ఉందో ఏమో నాకు తెలియదు, కానీ ఆయన గోల అయితే అలా పెడుతున్నాడు. సో ఈ విధంగా దెర్ ఈజ్ ఆల్వేస్ సంబాడీ హూ అఫెండ్స్ యువర్ టేస్ట్, who speaks evil of your good, who negates what you have done, who offends your will. అలాంటి వాడు ఎప్పుడూ ఒకడు ఉంటాడు. అప్పుడు మీ ఫీలింగ్స్ హర్ట్ అవుతాయి. సో అప్పుడు మనం ఏమనుకుంటామంటే ఐ ఫీల్ బ్యాడ్ అని అనుకుంటాం. అది రజోగుణమునందు ఉన్నట్టు లెక్క. యాక్టింగ్ కూడా రజోగుణమే, ఫీలింగ్ కూడా రజోగుణమే. అది రజోగుణం. అబ్బా అంత మాట అన్నాడండి, అది రజోగుణం. ఈసారి నాకు కనపడితే అంత మాట అంటే పరోక్షంగా అన్నా కూడా మనం హర్ట్ అవుతాం. ఎవడో పరోక్షంగా అంటాడు, ఎవడో ఏదో అంటూ ఉంటాడు. జనం ఏదో ఒకటి అండమే జనం యొక్క లక్షణం. లోకులు పలుగాకులు అనేదో సామెత ఉంది. ఏదో అంటారు. మీరు మంచి పని చేశారనుకోండి, కొంతమంది ప్రశంసిస్తారు, ఇంకొంతమంది ఏమంటారంటే ఏదో ఉంటుంది మతలబ్బు పైకి కనపట్టలేదంట. అది మీకు తెలుస్తుంది, మీరు బాధపడతారు. అలాగుంటుంది. మీరు ఏదైనా ధర్మకార్యం చేశారనుకోండి, చాలామంది ప్రశంసిస్తారు, కానీ తెగడే వాళ్ళు కూడా కొద్దో గొప్ప ఉంటారు. ఒకప్పుడు ఈ సబ్స్టాన్షియల్ నెంబర్లో ఉంటారు, ఏవో మాట్లాడుతూ ఉంటారు. అవి మనకి తెలుస్తాయి, తెలిసి మనం ఫీల్ అవుతాం. సో ఎనీవే ఆ ఫీలింగ్ ఉంటుంది మనస్సులో. యూ కెనాట్ స్టాప్ ఇట్. ఎందుకంటే మీ మనస్సు పవిత్రంగా ఉన్నప్పుడు, ఎదుటివాడు ఏదో తప్పుగా మాట్లాడినప్పుడు మనస్సుకి ఒక గాయం ఏర్పడు. ఫీలింగ్ రావటంలో తప్పులేదు, సెన్స్ ఆఫ్ హర్ట్ కలగటంలో తప్పులేదు. బట్ యు ఐడెంటిఫై విత్ ఇట్. అంటే ఏమిటి? యు ఫీల్ హర్ట్. అది ఐడెంటిఫికేషన్ అంటారు. అది దాన్ని రజోగుణముతోటి తాదాత్మ్యము అని అంటారు. అలా కాకుండా సపోజ్ ఐఎమ్ అవేర్ ఆఫ్ ది ఫీలింగ్ అంటే, ఈ మనస్సులో ఈ ఫీలింగ్ నిర్మాణమైనది సుమా అని యు ఆర్ అవేర్ ఆఫ్ ది ఫీలింగ్. వెన్ ఇట్ హ్యాపన్స్ యు డు నాట్ ఐడెంటిఫై విత్ ఇట్. అప్పుడు ఆ ఫీలింగ్ ఉంటుంది, కానీ చాలా లూజ్గా ఉంటుంది, బలం ఉండదు దాన్ని, అది స్ట్రాంగ్గా ఉండదు. మీరు ఐడెంటిఫై అయితేనే దానికి ఎక్కడ లేని బలం వస్తుంది. చాలా లూజ్గా ఉంటుంది, చాలా వీక్గా ఉంటుంది. నాతో ఎవరో అన్నారు, స్వామీజీ మీ మీ గురువు గారు లేకపోతే మీ సంప్రదాయం అది అంత శాస్త్రీయం కాదని ఫలానా ఆయన అన్నారు అని అన్నారు. ఓకే, ముందు బాధ అనిపించింది, తర్వాత మళ్ళీ వివేకం. ఎందుకు ఈ బాధ అనవసరం, ఎవరో అనుకుంటూ ఉంటారు. 190 మంది ఉంటారు లోకంలో, అనేకం ఉంటాయి, ఎవరికి వచ్చింది వాడు అనుకుంటాడు. ఒక ఆయన నాతో అన్నారు, ఏం చేస్తావు నువ్వు అన్నారు.
నేను ఆ, చెప్పాలా సమాధానం వద్దా అని ఆలోచించి పోన్లే చెప్దాం పెద్దవారు మహాత్ములు అని చెప్పాను. వేదాంతా బోధిస్తూ ఉంటానని చెప్పాను. ఆ టైంలో అలా చెప్పాను. లేకపోతే ఏం చెప్తాను, మరి ఇంకేం చెప్పను. భిక్ష చేస్తూ ఉంటానని చెప్తే ఆయన ఆయన ఫీల్ అవుతాడు, ముందు ఆయన హర్ట్ అవుతాడు. మనం అడిగిన ప్రశ్నకి పొగరమూతుగా సమాధానం చెప్పాను అనుకుంటే. ఐ టీచ్ వేదాంత అంటే ఇంగ్లీష్లో చెప్తావా అన్నాడు. అవును ఇంగ్లీష్లోనే చెప్తాను. ఇట్ ఈస్ ట్రూ, ఇంగ్లీష్లో చెప్తాను. అయితే తెలుగులో కూడా చెప్తాను, అది వేరే సంగతి. ఇంగ్లీష్లో చెప్పినప్పుడు ఇంగ్లీష్లోనే చెప్తాను. ఇంగ్లీష్ వేదాంతం అంతా వేస్ట్ అన్న. నేను వినుకున్నా. లేదండి, నేను చెప్పే వేదాంతానికి చాలామంది ఇన్స్పైర్ అవుతారు, ఇంగ్లీష్ వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతారు, అంత వేస్ట్గా ఏమనిపించట్లేదు, అది కూడా ఫుల్ఫిల్లింగ్గానే ఉంది అని అని ఆర్గ్యూ చేయొచ్చు. వై షుడ్ ఐ ఆర్గ్యూ? ఐ జస్ట్ కెప్ట్ క్వైట్ అండ్ ఐ అండర్స్టూడ్. ఏదో ఇంగ్లీష్ అంటే ద్వేషం, అలాగని పోనీ ఆయన ఏమైనా పాఠం చెప్తున్నారా అంటే లేదు. ఇంక ఇవన్నీ ఈ రకంగా ఇదంతా అనవసరం. ఈ ప్రోబింగ్ ఇట్ లీడ్స్ నో వేర్. ఓకే, ఈ హాజ్ సమ్ ఫన్నీ నోషన్, లెట్ హిమ్ హ్యావ్ హిజ్ నోషన్. మనం హర్ట్ అవ్వడం అనవసరం. వీ గెట్ హర్ట్ బట్ వీ డోంట్ గెట్ హర్ట్. అంటే ఏం చేస్తాం, హర్ట్ అయ్యారంటే యు ఆర్ ఇన్ రజోగుణ అని అర్థం. హర్ట్ అయిన వాడు రజోగుణంలో, అదంతా రజోగుణం. సపోజ్ యు ఆర్ నాట్ హర్ట్, సపోజ్ నేను ఐ వాజ్ నాట్ హర్ట్ మచ్, పెద్ద హర్ట్ కాలేదు. నేను ఇప్పుడు మీకు పాఠంలో చెప్పేశానంటే హర్ట్ కాలేదని అర్థం. హర్ట్ అయితే ఎలా చెప్పగలుగుతాను? ఐ కుడ్ సీ దట్ క్లియర్లీ దట్ దెర్ ఈజ్ నో రీజన్ టు బి హర్ట్. ఎందుకంటే ఆ పర్సన్కి హీ హ్యాజ్ ఎ వాల్యూ సిస్టమ్, ఏదో ఒక స్ట్రక్చర్ ఉంది, ఆయన యొక్క ఆలోచన స్ట్రక్చర్ ఉంది. జగత్తుని ఆ స్ట్రక్చర్ నుంచి చూస్తాడు, ఇంకో రకంగా చూడలేడు కదా. దేర్ ఫార్ ఆ స్ట్రక్చర్లోంచి చూసినప్పుడు హీ ఫీల్స్, హీ డివైడ్స్ థింగ్స్. దిస్ ఈజ్ గుడ్, దిస్ ఈజ్ బ్యాడ్ అనే డివిజన్ వస్తుంది. ఆ డివిజన్ నుంచి మాట్లాడాడు. హీ కెన్ కీప్ టు హిమ్సెల్ఫ్, బట్ ఒక రకమైన అహంకారం అనండి ఏమనండి, దాని నుంచి మాట్లాడాడు. ఇట్స్ ఓకే, ఐ కెన్ సీ ఆల్ దాట్. సో సీ ఇట్ అండ్ లీవ్ ఇట్. వెన్ యూ సీ ఇట్ క్లియర్లీ, యూ లీవ్ ఇట్ ఓవర్. యూ డోంట్ గివ్ ఇంపార్టెన్స్ టు దాట్. సో యూ ఆర్ విట్నెస్ టు దాట్ అండ్ అది మిమ్మల్ని బాధించదు. అది సత్వగుణం, నిత్య సత్వస్థ. సో ఈ విధంగా రోజంతా, వారమంతా, నెలంతా నువ్వు సత్వగుణంలోనే బతుకు, నిత్య సత్వస్థ. రజోగుణంలోకి తమోగుణంలోకి జారిపోకు. నువ్వు సత్వగుణంలో ఉండు, నీ పని అది, నీ ఎఫర్ట్ అంతవరకే. గుణాతీతం అన్నది ఎఫర్ట్ నుంచి వచ్చేది కాదు. మరి నేను గుణాతీతుడిని ఎప్పుడు అవుతానండి? నువ్వు అడగడం మానేసేదాకా నువ్వు అవ్వవు. అలా అడుగుతూ ఉంటే నువ్వు అవ్వవు గుణాతీతుడు. అడగడం అడగడం ఎప్పుడు మానేస్తాడు? గుణాతీతుడిని అవ్వాలనే యాంగ్జైటీ పోయినప్పుడు అడగడం మానేస్తాడు. ఇప్పుడు డాక్టర్ని ఏమంటే నేను ఎప్పుడు, నాకు ఎప్పుడు వ్యాధి తగ్గిపోతుందని అడుగుతున్నాడంటే అర్థం ఏంటంటే ఇంకా కొంత యాంగ్జైటీ ఉన్నాయి. నిజానికి వ్యాధి తగ్గిపోయిన తర్వాత డాక్టర్ని అడగక్కర్లా, వాడికే తెలుస్తుంది. డాక్టర్ కూడా వీడిని అడిగే చెప్తాడు, వ్యాధి తగ్గిందా లేదా వీడిని అడిగే చెప్తాడు, వాడికే తెలుస్తుంది. నాకు జ్వరం వచ్చింది ఒకసారి, మా అమ్మగారి దగ్గర అన్నం పెట్టన్నా. అప్పట్లో జ్వరం వస్తే లంకడమే, అన్నం ఏం లేదు. అంటే అన్నం పెట్టంటే మా అమ్మగారు అన్నారు, జ్వరంలో తినకూడదురా, వద్దు అన్నం పెట్టను, నీకు ఏదైనా నేను పండు ఏదో పెడతాను. అయిపోయింది. మరి నాకు అన్నం ఎప్పుడు పెడతావు నువ్వు అడిగితే మా అమ్మగారు చెప్పారు, నీకు ఎప్పుడు ఆకలి వేస్తే అప్పుడు పెడతాను. ఇప్పుడు చెప్పు, నువ్వు, నీకు ఇప్పుడు ఆకలి వేస్తోందా? నోరు చేదుగా ఉందా లేదా? నీ ముందు నేను అన్నం వడ్డిస్తే నువ్వు తినగలవా? ఆకలి వేస్తోందా? నోరు చేదుగా ఉందా? నీరసంగా ఉండడం వేరు, అన్నం తినాలనే భ్రాంతి వేరు. అవన్నీ పక్కన పెట్టే. అన్నం తినాలనే ఒక భ్రాంతి, ఒక హ్యాబిట్, ఒక అలవాటు మీద మనం పోయేది. కానీ అదంతా వద్దు. నీకు ఆకలి వేసి నిజంగా తినాలి, నేను తినగలుగుతాను, తినాలి, నోరు చేదుగా లేదు అని నువ్వు చెప్పు, నాకు నేను పెట్టేస్తాను. నేను వద్దని చెప్పాను. మొన్నాడు పొద్దున్న నేను ఇంక అడగలేదు, ఎందుకంటే నా నోరు చేదుగా ఉంది, నాకు తినాలని లేదు, నీరసంగా ఉంది. ఆ మొన్నాడు పొద్దున్న, అమ్మ నేను ఇవాళ భోజనం చేస్తానండి. సరే, కారపొడి కొట్టి చారు పెట్టి భోజనం పెట్టేశాను.
కాబట్టి ఎప్పుడని ఈ యాంగ్జైటీ అనవసరం అంతే. ఆ యాంగ్జైటీ ఉన్నంతసేపు నీకు అది అనవసరం, అది ఇట్ వోంట్ వర్క్. కాబట్టి గుణాతీతుడు అన్నది ఎఫర్ట్ మీద అవుతుంది. బీన్ ఇన్ సత్వ, యూ ఆర్ ది గుణాతీత ఆల్రెడీ, యు ఆర్ నాట్ గోయింగ్ టు బికమ్ గుణాతీత. యూ హ్యావ్ టు రికగ్నైజ్ దాట్. కమ్ బ్యాక్. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు. ఒక చిన్న మనవి,